కార్వాన్ పరిధిలోని జియాగూడ ఎంసీహెచ్ క్వార్టర్స్ లో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో ఇల్లు నిర్మించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి శిలాఫలకం వేశారు. ఎస్సీ ఎస్టీ నిధులతో 840 ఇళ్లకు శంకుస్థాపన జరిగింది. త్వరలో పనులు మొదలుపెట్టి 2018 ఆగస్టు 15 లోపు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మీరు అప్పజెప్పిన కాడ నుంచి పని మొదలైన కాడ నుంచి 12 నెలల్లో సంవత్సరం లోపల అప్పజెప్పి మళ్ళా మీ ఇళ్లను మీ తాళాలను మీకు అప్పజెప్పే బాధ్యత మాది. పెచ్చులు ఊడిపడుతూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎంసీహెచ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న పేదలకు ఊరట కలిగింది. 845 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని కొరకు 79 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. 12 నెలల లోపల తప్పకుండా నిర్మించి వారికి ఒక మంచి వాతావరణంలో మంచి కాలనీగా మరి హైటెక్ సిటీగా తీర్చిదిద్దుతూ మరి వీళ్ళకి అందరికీ కూడా 2 బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని కూడా పెద్దలు చెప్పడము. నేను ఒక కార్పొరేటర్గా తప్పకుండా ఆ నిర్మాణానికి ఒక పౌరునిగా ఒక బాధ్యత గల ఒక సైనికునిగా వాళ్ళు ఎమ్మడి ఆ నిర్మాణంలో ఎల్లప్పుడూ ఉండి దాన్ని నిర్మించడానికి ముందుంటాం. గతంలో పలుసార్లు టీవీ9 చేతన వీరి సమస్యలపై కథనాలు ప్రసారం చేయడంతో పాటు రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు, స్థానిక నేతలతో చర్చా కార్యక్రమం సైతం చేపట్టింది. రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి 500 మందికి పైగా లబ్ధిదారుల జాబితాను తయారు చేశారు. తర్వాత టెండర్లు పిలిచి నిర్మాణం మొదలుపెట్టేందుకు శంకుస్థాపన జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న తమకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ వరంగా మారిందని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. మన ఎంసీఎస్ కాలనీ వాసులు అందరూ కూడా కేటీఆర్ గారు వస్తేనే మాకు హామీ ఇస్తేనే మేము ఖాళీ చేస్తామని ఏదైతే మనం గత సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నామో మరి ఈ రోజు మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు హామీ ఇచ్చినాక మాకు కొంచెం నమ్మకం ఉన్నది. సంవత్సరం లోపల కట్టిస్తామని చెప్పినందుకు మాకు సంతోషంగానే ఉన్నది. ప్రభుత్వానికి తమకు సహకరించిన టీవీ9 చేతనకు అధికారులకు, నేతలకు జియాగూడ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. हम किराएदारों को भी देने का बोले उन्होंने और बहुत बहुत उनका धन्यवाद।